ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు పారామెడిక్స్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అంటే చాలా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఒక ఫైనల్ క్లారిఫికేషన్ అయితే వచ్చేసిందన్నమాట. ఇంకా మన కౌన్సిలింగ్కి ఒక లైన్ అయితే క్లియర్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంపీసీ వాళ్ళకి సెకండ్ ఫేజ్ అయిన తర్వాత థర్డ్ ఫేజ్ పెడతారా పెట్టరా అని ఇలా చాలామంది విద్యార్థులు ఒక డైలమా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉండిపోతారు. దానికి ఒక తెరంటూ పడిందన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, యాక్చువల్గా గత లాస్ట్ 2 years నుంచి ఎంపీసీ వాళ్ళకి థర్డ్ ఫేజ్ కూడా కండక్ట్ చేశారు. కానీ మనకి ఈసారి కండక్ట్ చేయట్లేదు అన్నమాట. ఎందుకంటే మిగిలి ఉన్న సీట్లను స్పాట్ మరియు మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేసుకోవచ్చని గవర్నమెంట్ అయితే ఆమోదం తెలిపింది. ఇలా తెలపడం వల్ల ప్రయోజనం ఏంటంటే మన కౌన్సిలింగ్ అయితే ఇంకా ఫాస్ట్గా అయితే అవుతుంది. ఇన్ కేస్ ఎంపీసీ వాళ్ళకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే మనది ఒక 1 month అలా డిలే అయితే అవుతుందన్నమాట. కానీ మనకి ఈ సంవత్సరం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయట్లేదు. ఇంకా డిలే అంటూ ఉండదన్నమాట. డిలే ఉంటే మనకి ఆగస్ట్ 3rd week లేదంటే ఆగస్ట్ 4th weekలో అలా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆగస్ట్ 7th వరకు మనకి ఈ స్పాట్ మరియు మేనేజ్మెంట్ ఎంపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. తర్వాత మనకి రిలీజ్ అయితే చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ అలాగే నిన్న ఎంసెట్ డొమైన్ వాళ్ళకైతే కాల్ చేయడం జరిగింది. మనకి ఆగస్ట్ మంత్లోనే ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తామని చెప్పారన్నమాట. కానీ కొంచెం టైం అయితే పడుతుందని చెప్పారు. నేను అలా చెప్తున్నా, ఆగస్ట్ 3rd week లేదంటే 4th weekలో మన కౌన్సిలింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్ దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఎంపీసీ వాళ్ళకి థర్డ్ ఫేజ్ అయితే కండక్ట్ చేయట్లేదు అన్నమాట. దానివల్ల మనకి చాలా అడ్వాంటేజ్లు అయితే ఉన్నాయి. కౌన్సిలింగ్ కూడా మనకి వన్స్ మేనేజ్మెంట్ కూడా అయిపోయిన తర్వాత మనకి ఫాస్ట్గా ఎంత త్వరగా అంత అయితే వచ్చేస్తామన్నమాట నోటిఫికేషన్ అనేది. ఫర్దర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మీకు మన ఛానల్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు వీడియో. అండ్ అలాగే సర్టిఫికేట్లు ఏంటని అన్నీ ఏం రెడీ పెట్టుకోవాలని ఇదివరకు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అంతలోపు మీరు ఆ పనిలో ఉండండి. సర్టిఫికేట్లు అన్నీ రెడీ పెట్టుకునే పనులు అయితే ఉండండి అన్నమాట.